రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18న పార్లమెంట్ సమావేశాలకు సెలవు. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా మరో 8 బిల్లులను ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొత్తగా గౌహతిలో ఐఐఎం ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పేందుకు గాను ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, జాతీయ క్రీడల బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు, గనులు, ఖనిజాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ సవరణ బిల్లు తదితర బిల్లులను ప్రవేశపెట్టనుంది. అలాగే లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సిన పెండింగ్ లో ఉన్న పలు బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ది ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ద మర్చెంట్ షిప్పింగ్ బిల్లులు లోక్సభ ఆమోదం పొందాల్సి ఉంది. ది కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. ది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు లోక్సభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు భవనానికి విపక్షాలు చేరుకున్నాయి. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్ హాజరయ్యారు. ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి పిల్లి సుభాష్, గురుమూర్తి హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు, అజెండాను అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది. సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరుతోంది. రైట్, ఇక ఇటు ఢిల్లీలో అయితే కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే పార్లమెంట్ భవనానికి అయితే విపక్షాలు చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. యశాలని, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనుబంధ భవనంలో ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాలు ప్రారంభం కావడం జరిగింది. అన్ని పార్టీలకు చెందినటువంటి లోక్సభ, రాజ్యసభకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ, ఇటు టీడీపీ, బీఆర్ఎస్, అదేవిధంగా జనసేన పార్టీల నుంచి కూడా ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జైరాం రమేష్, గౌరవ్ గొగోయ్లు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. రేపటి నుంచి కూడా ఈ వచ్చే నెల 21వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈసారి సమావేశాలు హాట్గా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మొదటిసారి పార్లమెంటు సమావేశాలు
జరుగుతా ఉన్నాయి. ఈ సమావేశాలలో ఆపరేషన్ సింధూర్ గురించి మరొకసారి కేంద్ర ప్రభుత్వం వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాల్పుల విరమణను, భారత్ పాకిస్తాన్ ఏదైతే కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఏకపక్షంగా ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు అధికార పార్టీపై విపక్షాలను ఇప్పటికే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. ఇక దీంతో పాటు కొన్ని పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి 7 పెండింగ్ బిల్లులతో పాటు ఇప్పుడు కొత్తగా మరొక 8 బిల్లులను కూడా ఈ యొక్క సభలోకి తీసుకురావాలని చెప్పి కూడా అధికార పక్షం ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. కీలకమైనటువంటి బిల్లులు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు కావచ్చు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి బిల్లులు కావచ్చు, ఇట్లాంటి కీలక బిల్లులతో పాటు మరికొన్ని కొత్త బిల్లులు కూడా ఈ యొక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు ఏదైతే చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయో వాటిని అసెంబ్లీలో ఏదైతే పార్లమెంటులో లేవనెత్తేందుకు ఇప్పటికే విపక్షాలు అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అహ్మదాబాద్ ఏదైతే ఎయిర్ ఇండియా ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి కూడా విపక్షాలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీహార్లో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఏదైతే ఉందో దీనిపై కూడా ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల అంశంపై కూడా పార్లమెంటులో ఇటు చర్చకు విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ నెల రోజుల పాటు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో ఇప్పటికే అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కోరుతా ఉంది. ఉభయ సభలు కూడా సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను కోరుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఉభయ సభలు సజావుగా సాగితే అన్ని అంశాలపై కూడా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మరొకసారి ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల పక్షాలకు తెలిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ బిల్లులు కూడా రేపటి నుంచి కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందనే దానిపై కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికైతే నెల రోజుల పాటు జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్గా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. విజయవాడలోని జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. విజయవాడ జీజీహెచ్ నుంచి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తున్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. సిట్ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది. అందులో మొదటిది స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటోంది సిట్. రెండవది పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెబుతోంది. మూడవది A3 సత్యప్రసాద్ ద్వారా తెరవెనుక మొత్తం నడిపించారని తెలిపింది. నాలుగవది నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ ప్రమోషన్ ఇస్తామని సత్యప్రసాద్ కు హామీ ఇచ్చింది. ఐదవది A2 వాసుదేవారెడ్డి A3 సత్యప్రసాద్ ద్వారా సమావేశాలు జరిగాయని చెప్పుకొచ్చింది. ఇక ఆరవది ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారని, కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని ఈ ఛార్జ్ షీట్ లో తెలిపింది. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్
లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. విజయవాడలోని జీజీహెచ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. విజయవాడ జీజీహెచ్ నుంచి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్తున్నారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇక విజయవాడలోని జీజీహెచ్ లో అయితే ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిశాయి. ఇక కాసేపట్లో ఇటు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టేందుకైతే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ కోర్టు నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎంతసేపట్లో మిథున్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. కొద్దిసేపటి క్రితం కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరు పెడతారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా మిథున్ రెడ్డిని ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఈ వైద్య పరీక్షలు అనంతరం కూడా ఇక్కడ హాజరు పెట్టనున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కొంతమేర ప్రధానంగా అంటే 300 పేజీల ఛార్జ్ షీట్ ఈ 300 రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన 3,000 కోట్ల కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి చెప్పేశారు. ఇదే కనుక ఛార్జ్ షీట్ లో ప్రస్తావించిన అంశాల్లో కూడా మిథున్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడు. మిథున్ రెడ్డి నిన్న అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి శిక్ష అధికారులు ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. శిక్ష అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యంలో పలు కీలకమైన అంశాలను కూడా మిథున్ రెడ్డి వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా కీలక అంశాలను కూడా వెల్లడించారు. దీంట్లోనే ఎక్కువ దాట చేసిన పేర్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. పలు చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అట్లాగే 3,500 కోట్ల స్కాములు తొలి ఛార్జ్ షీట్ ను కూడా
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని కేసు ఫైల్ చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని అంబటి రాంబాబుకు నోటీసులు ఇవ్వగా గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని కేసు ఫైల్ చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని అంబటి రాంబాబుకు నోటీసులు ఇవ్వగా గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇక అంబటి రాంబాబుకైతే సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చాలని ఏదైతే మరి ఇటీవల జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో అనేక అంశాలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటించినటువంటి సమయంలో ఇద్దరు చనిపోయినటువంటి నేపథ్యంలో ఏదైతే అంబటి రాంబాబు పైన మరి అటు వైసీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నేతల పైన కూడా ఆ కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లా పోలీసులు ఈ రోజు ఉదయం ఆయనకి మాజీ మంత్రి అంబటి రాంబాబుకి నోటీసులు సర్వ్ చేశారు. ఏదైతే కేసు నెంబర్ 73/2025 ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు సోమవారం 10 గంటలకి అటు సత్తెనపల్లి డిఎస్పీ దగ్గర కూడా హాజరవ్వాలంటూ కూడా సత్తెనపల్లి రూరల్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ప్రేమి నాని అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 7 ఎమ్మెల్యేలు నోటీసులు అందుకున్నారు. విచారణకి హాజరైనటువంటి నేపథ్యంలో ఏదైతే మరి ఆ రోజు ఇచ్చినటువంటి పర్మిషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు సంబంధించి నాగమల్లేశ్వరరావు సంబంధించినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి సమయంలో కూడా మరి జరిగినటువంటి ఘటనలు అదేవిధంగా పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్లు కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా చేసినటువంటి ర్యాలీలు కానీ అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా లాండ్ ఆర్డర్ కి ఇబ్బందులకు గురైనటువంటి నేపథ్యంలో దీన్ని పల్నాడు జిల్లా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు విచారణకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యవహారంలోనే అటు వైసీపీ చాలా తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కానీ మరి ఇంతమంది పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పర్యటనని అడ్డుకోవడానికే ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటనని అడ్డుకునే విధంగా పోలీసులు అణచివేత ధోరణి అయితే కొనసాగుతుందంటూ కూడా వైసీపీ తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అంబటి రాంబాబు రేపు పోలీసు ముందు హాజరవుతారు. ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఆ రోజు పూర్తి స్థాయిలో డిఎస్పీ నాగేశ్వరరావు పైన కూడా అంబటి రాంబాబు చాలా దురుసుగా ప్రవర్తించారు. అదేవిధంగా అక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా డిఎస్పీ నాగేశ్వరరావు ఆ బార్కెట్లను కూడా పూర్తిగా నెట్టివేసి డిఎస్పీ పైన వాగ్వాదానికి గురైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటిపైన ఇలాగా ఎందుకంటే ముందు కేవలం 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, 3 కార్లకే అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంత విధ్వంసం చేయడానికి కారణాలనే కోణంలో కూడా మరి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. పల్నాడు జిల్లా పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చనిపోయినటువంటి ఘటన కానీ అదేవిధంగా ర్యాలీ జరిగినటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా కూడా మరి ఇప్పటికే వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు దారితీస్తో కూడా చూడాల్సి ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆన్లైన్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేక ముత్యాల హరీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన ముత్యాల హరీష్ తుమ్మూరుకు హోటల్ నిర్వహిస్తున్నాడు.
హరీష్ ఓ ఆన్లైన్ లో 5,000 అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే యాప్ కస్టమర్ కేర్ హరీష్ ను నిత్యం వేధించేవారు. ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారని బంధువులు తెలిపారు. న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారన్నారు. దీంతో భయాందోళనకు గురైన హరీష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆన్లైన్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేక ముత్యాల హరీష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన ముత్యాల హరీష్ తుమ్మూరులో హోటల్ నిర్వహిస్తున్నాడు. హరీష్ ఓ ఆన్లైన్ లో 5,000 అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే యాప్ కస్టమర్ కేర్ హరీష్ ను నిత్యం వేధించేవారు. ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారని బంధువులు తెలిపారు. న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారన్నారు. దీంతో భయాందోళనకు గురైన హరీష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అయితే ఆన్లైన్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఈ ముత్యాల హరీష్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శాలిని, ఇప్పటికే ఆ యువకుడు కూడా మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది. యువకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇటు లోన్ యాప్ లో అయితే ఆగడాలైతే మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైతే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి యువకుల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈ యాప్లు అయితే వేధింపులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ లోన్ యాప్ ద్వారా స్వల్ప రుణం పొంది అంటే రుణం ఏదైతే నిర్వాహకుల ద్వారా కూడా వేధింపులతో ఇటు మృతి చెందిన ఘటన మాత్రం ఈ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో అయితే చోటు చేసుకుంది. అయితే తుమ్మూరు గ్రామానికి సంబంధించినటువంటి ముత్యాల శ్రీను దంపతుల కుమారుడుగా అయినటువంటి హరీష్ అలియాస్ హరి లోన్ యాప్ ద్వారా ఇటీవల 5,411 రూపాయలు అయితే లోన్ పొందాడు ఈ ఫోన్ పే ద్వారా కూడా. అయితే 10 రోజుల తర్వాత కూడా రుణం ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ రుణం మొత్తం వడ్డీతో సహా చెల్లించాలి, 9,000 అయిందని చెప్పేసి వారు చెప్పడంతో వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. హరీష్ రుణం చెల్లించడంలో కొంత జాప్యం కూడా జరగడంతో అతని ఫోటోలు మార్పింగ్ చేసి నగ్న చిత్రాలు అతని బంధువులకు కావచ్చు అటు స్నేహితులకు కూడా పంపినట్లయితే తెలుస్తుంది. అయితే దీంతో మనస్తాపం చెందినటువంటి హరీష్ ఒక్కసారిగా అటు ఏదైతే దుద్దపూడి సమీపంలో ఉన్నటువంటి 3 రోజుల క్రితం మధ్యాహ్నం పొరుగు మందు కూడా తాగి కుటుంబ సభ్యులకైతే తెలిపారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా అయితే చికిత్స పొందుతూ నిన్న రాత్రి కూడా ఇతనైతే మృతి చెందాడు. తన తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు వేంసూరు ఎస్ఐ కవిత కూడా కేసు నమోదైతే చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. తమ ఒక్క కొడుకు ఇలా కోల్పోవడంపై తల్లిదండ్రులు రోజులను కూడా మిన్నంటాయి. ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో తరచుగా జరుగుతున్నాయి. ఈ లోన్ యాప్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక లోన్ యాప్ ద్వారా అప్పులు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకోవాలని మరియు వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కూడా పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఘటనలతో ఇటు ఖమ్మం జిల్లాలో కూడా లోన్ యాప్లకు మాత్రం యువకులు బలి కావడం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఏదైతే అంటే నిఘా ఉండాలని చెప్పేసి అటు పోలీసులు కూడా దీనిపై ప్రతిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇటు సామాన్య ప్రజానీకం నుంచి తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఖమ్మంలో అంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 3 యువకులు కూడా ఇటువంటి లోన్ యాప్ ఆగడాలకు అంటే తట్టుకోలేక అసూలు బాధిన పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి ఇటు హరీష్ కూడా చనిపోవడంపై అయితే జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అటువంటి వాటిపై కూడా ఇప్పటికే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ హరీష్ అంటే ఒకగానొక కొడుకు చనిపోవడంపై కూడా ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని, ఉపేందర్, మీరు అన్నట్టు ఈ లోన్ యాప్ల వల్ల చాలా మంది యువకులు బలవుతున్నారు. సో ఈ లోన్ యాప్ల గురించి పోలీసులు ఏమంటున్నారు? అసలు దీనిపై నిఘా పెడుతున్నారా పోలీసులు?
ప్రత్యేకంగా ఏదైతే సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే లింకుల ద్వారా ఇటువంటి యాప్లకైతే అంటే యువకులు కూడా అంటే ఏదైతే చిన్న చిన్న అవసరాల కోసం బట్టి ఇటువంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వారు అంటే లోన్ యాప్ వాళ్ళు కూడా ఇస్తూ అంటే అధిక వడ్డీలకు కూడా లోన్ ఇస్తుండటంతో కొంత మొత్తమే కదా చెల్లించాలనే ధీమాతో కూడా ఈ యువకులు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మిర్చితో పాటు అంటే ఎక్కువగా చక్రవడ్డీలు వేయడంతో పాటు కట్టలేని పరిస్థితి నేపథ్యంలోనే ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా ఇటు లోన్ యాప్ కూడా పురిగొల్పుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా సైబర్ క్రైమ్ వారు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇటువంటి వాటిపై కూడా ప్రత్యేకంగా అవగాహన కూడా కల్పిస్తున్నామని చెప్పేసి సిపి కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ప్రతి కాలేజీలో కావచ్చు, అదేవిధంగా స్కూల్ ప్రాంగణాల్లో ఇటువంటి వారికి గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. లోన్ యాప్లు అంటే ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే లోన్ యాప్లు మాత్రం తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఖచ్చితమైన నిఘా అంటే ఖచ్చితమైన యాప్ల ద్వారానే లోన్ తీసుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్న నేపథ్యంలోనే అమాయకుల ఆసరాలు ఏదైతే ప్రధానంగా ఏదైతే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నటువంటి యువకులనే టార్గెట్ గా చేస్తూ కూడా ఈ లోన్ యాప్లు అయితే ఇటువంటి ఆగడాలకు పాల్పడుతున్నాయి. వారికి వడ్డీలు ఇస్తూ కూడా ఇటువంటి అంటే దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి వారు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో వారి కాంటాక్ట్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని వారి ఫోన్ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఆ బంధువులకి వాళ్ళ కాంటాక్ట్ అన్ని కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇటువంటి చిత్రాలు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన డబ్బులు కట్టలేదని చెప్పేసి వారికి చెప్పడం కూడా జరుగుతుంది. దాని నేపథ్యంలోనే యువకులు మొత్తం కూడా కొంత స్వల్ప మనోవేదనకు గురి కావడం, మనస్తాపానికి గురై కూడా ఇటువంటి మరణాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు మాత్రం దీనిపై అయితే ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేస్తున్నామని అయితే చెప్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.